వేసవి ఇంకా ప్రారంభం కాకముందే రాష్టంలో వివిధ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల 2 రోజుల్లో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే రాష్టంలో అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలంలో 41.8 డిగ్రీల సెల్సియస్, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో 41.5 డిగ్రీలు, కోనరావుపేటలో 41.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నిజామాబాద్ నగరంలో 40.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్మల్ జిల్లా వైద్యాధికారి రాజేందర్ ఆకాశవాణితో మాట్లాడారు. ముఖ్యంగా ఎండలు ఇప్పుడు పెరుగుతున్నవి. ఈ ఎండలు పెరిగిన దృష్ట్యా మార్నింగ్ టైంలో అంటే ముఖ్యంగా 8 o'clock నుంచి 11 o'clock లోపలనే వాళ్ళ పనులు ముగించుకోవాలా. మరియు ఈవినింగ్ 4 o'clock నుంచి 6 వరకు వాళ్ళు చేసుకోవచ్చు. ప్రతి హాఫ్ అన్ అవర్ కోసారి ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగితే చాలా మంచిది. ఓఆర్ఎస్ ద్రావణాలు అవైలబుల్ ఉన్నాయి, వాటిని తీసుకోవాలా. మా ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి కూడా ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.